ఇలాంటి ఐడియాలు ఎప్పటి నుంచి వస్తున్నాను ఇట్లా చేయాలి అని మంచి పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతూ ఉంటారు కదా. ఏ వీడియోలో చూసినా 10 మంది ఉంటారు, మీరు ఖాళీ పిల్లి తిరుగుతుంటారా అంటే ఇలా అందరికి పనిపాట లేదు. చెప్పేటోళ్ళు ఉందో చెప్తారు, అవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడు మీ ఏరియాలో మంచి పేరుందంటాను. నితిన్ అన్న ఎంత చదువుకుండు, నితిన్ అన్నకి లవర్ ఉందా? పోనీ ఇక నేను లైఫ్ అన్న అయిపోయింది అనుకున్నా, కానీ నువ్వు కాలేజీలో కారా ధమ్కీలు ఇస్తావంట, ఎక్కువ బాగా కొట్లాడుతూ ఉంటావంట బయట. నా కాలర్ దాకా వస్తే చాలా చేస్తుంది, మెడల్ స్నేహిపోతుంది. అంతా నాకు ప్రాణం ఇచ్చేస్తారు. నితిన్ అన్న కాంగ్రెస్ లో తిరుగుతాడంట. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. మీ తమ్ముడు విలన్ అంట కదా. నేను లైఫ్లో సెట్ అయిన తర్వాత ఫస్ట్ మా అమ్మని రాణి లెక్క చూసుకుందాం అనుకుంటున్నాను. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు ఒక మంచి వ్యక్తిని తెస్తున్నాను అన్నమాట. 10 మంది గుర్తుపడతారు. ఇంకోటి ఆయన మంచి వ్యక్తి, ఇంకోటి ఏంటంటే మంచి ఇన్స్టాగ్రామ్లో కామెడీ వీడియోస్ చేస్తాడు అన్న. ప్రోమోలో ఆల్రెడీ చూసిరు కదా. చలో అన్న లైఫ్ స్టైల్ కనుక్కుందాం అన్నమాట. చూడండి, చలో చూసిరు అన్న. నమస్తే అన్న. హాయ్ అన్న. అన్న మీ పేరు? నితిన్. నితిన్ ఎక్కడ ఉంటారు అన్న? ఎరాడ్. ఎంతమంది అన్న ఇంట్లో? ముగ్గురం, నేను మా మమ్మీ మా తమ్ముడు. ఏం చేస్తారన్న? డాడీ చనిపోయినాను. చనిపోయింది. ఎప్పుడన్నా? చనిపోయి 3 years అవుతుంది. ఏం చేస్తారన్న మమ్మీ? మళ్ళీ మమ్మీ ఎఫ్సైవ్ గోడంలో వర్క్ చేస్తుంది. నువ్వన్నా? నేను ఇంకా ఇట్లనే నార్మల్ వీడియో చేసుకుంటూ ఉంటా. తమ్ముడు? తమ్ముడు ఇంకా ల్యాండ్ల మీదకి పోతుంటాడు. ఇప్పుడు ఇంత చేస్తారు అన్న. నార్మల్గా మీరు ఇన్స్టాగ్రామ్లో కామెడీ వీడియోస్ చేస్తున్నారు. ఆయన బర్త్డే అయిందంటగా, ఏం దావత్ ఇచ్చింది మళ్ళా? ముసి ముసి నవ్వులు నవ్విండు, దండలేయించుకున్నాడు, షాలువలు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు తప్ప బుడ్డ పైసా కూడా ఇయ్యలే. ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దానికి రీచ్ ఎట్లుందన్న? మంచిగా వస్తుంది. ఇలాంటి ఐడియాలు ఎప్పటి నుంచి వస్తున్నాను ఇట్లా చేయాలి అని? నాకైతే అట్లా ఏం అనుకోలే. నేను 10 నిమిషాలు ఆలోచించే లోపల ఒక కంటెంట్ వచ్చేస్తుంది, ఇంకా చేసుకుంటున్నాను అంతే. మంచి పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతావు అంట కదన్న నువ్వు. మా అన్నలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా కాబట్టి ఇంకా అన్నలు పరిచయం అంత పెద్దగా. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న? ఏం లేదన్న, బిజినెస్ చేసుకొని బతుకుదామని అంతే. నార్మల్గా ఇంకా ఇట్లనే రీచ్ వస్తుంది కాబట్టి చేస్తున్నాయి. ఇంకా చూద్దాం ముంగట దీంట్లో పోయి ఫ్యూచర్ ఉందంటే దీంట్లో పోయి చేస్తా. నాకైతే ఓన్గా బిజినెస్ పెట్టుకొని ముంగట ఫ్యూచర్లో బాగుంటాం. ఏ వీడియోలో చూసినా 10 మంది ఉంటారు, మీరు ఖాళీ పిల్లి తిరుగుతుంటారా అంటే ఇలా అందరికి పనిపాట లేదు, ఈ వీడియోలు చేసుకుంటూ కూర్చుంటారు అని కమెంట్ వచ్చింది. దానికి ఏమంటారు అన్న? వీడియోలు చూడక ముందు వీడియోలో చూడకు, నా వీడియోలు చూసి ఎందుకు అంటున్నాను? మళ్ళీ ఆడు టైంపాస్ కాకపోతే ఆడు పని చేసుకోమను. ఆడు పని చేసుకుంటే ఆయన పని చూసుకోమను. ఆడు గెలుపుకొని ఇన్స్టాల్లో చూసుకుంటే ఆయనకి టైం అవుతలేదా? అన్నట్టు బొక్క కదా. ఇప్పుడు మీ ఏరియాలో మంచి పేరుందంట అన్న, దానికి కారణం? ఏరియాలో మంచి పేరు అని కాదన్న, నాకు చిన్నప్పటి నుంచి అన్న వాళ్ళు చాలా ఎట్లా అంటే మా దాంట్లో అందరు కలిసిమెలిసి ఉంటారు. చుక్కలోళ్ళు అంటే సర్జర్జీ వాల్స్ అంతా నాకు ప్రాణం ఇచ్చేస్తారు. చిన్నప్పటికెళ్ళి ఇప్పటిదాకా నాకు ఇంత ఏమైనా ఫస్ట్ వచ్చేది వాళ్ళు. ఇంకా దాని తర్వాత మన అన్న వాళ్ళు, ఇంకా చాలామంది అన్నలు ఉన్నారు, పేర్లు వేయొద్దు కానీ చాలామంది ఉన్నారు, చెప్పలేరని మంది అన్నదమ్ములు ఉన్నారు. అందుకని హ్యాపీ ఈరోజు ఉన్నాం. ఎక్కువ బాగా కొట్లాడుతూ ఉంటా కదా అన్న బయట. కొట్లాడన్నా? నేను ఎందుకు కొట్లాడతా? నాకేం పట్టింది? నాకేం రూపాయి అమ్దాన్ ఉందా కొట్లాడుతూ వచ్చేది? నేను ఏం కొట్లాడా? నేను ఎట్లా అంటే నార్మల్గా నాకు కింది వీడియోస్లో అన్ని గ్యాంగ్ వీడియోస్ ఉంటాయి. నేను నార్మల్గా ఇట్లా నా ఫ్రెండ్స్ సర్కిల్ కాబట్టి ఇట్లా నుంచొని ఇట్లా నార్మల్గా ఇట్లా వీడియోస్ చేస్తుంటా అంతేగాని నేనేం కొట్లాడా. నాకు వాళ్ళతో నేను పగలు పరికరాలు ఏం లేవు, హ్యాపీగా ఉంటా అంతే. నితిన్ అన్నకి లవర్ ఉందా? లేదు. నాకు లవర్ గారు ఎవరు లేరు. ఎందుకు అట్లా అన్న? ఎందుకంటే లవర్ లేదన్నా, నాకు వద్దు. నీ గురించి తెలుసుకున్నా, నువ్వు కరాటే నేర్చుకున్నావంట కదా, కరాటే మాస్టర్ అను? కరాటే మాస్టర్ అయితే కాదు కానీ కరాటే నేర్చుకున్నా.
ఏమో మళ్ళీ కరాటే నేర్చుకొని నువ్వు కాలేజీలో డమ్కీలు ఇస్తావంట. అవన్నీ మాటలన్నా చెప్పేటోళ్ళు ఉందో చెప్తారు, అవన్నీ పట్టించుకోవద్దు. నేను కరాటే చేసిన, లాక్డౌన్ పడిన తర్వాత ఇంకా నేను బి గ్యాప్ రాగానే నేను బి ఇంకా పోవడం బంద్ చేసిన. అంతేగాని నేను ఇంట్రెస్ట్ ఉండే ఇంకా మధ్యలో ఆపేసుకొని ఇంకా నేను బి లైఫ్ ఆడినా అయిపోయింది అనుకున్నా, కానీ ముంగడ చూసుకుంటా అని ఆలోచించిన అంతే. నితిన్ అన్న కాంగ్రెస్లో తిరుగుతాడంట, అసలు దేనికి? కాంగ్రెస్లో ఎందుకు తిరుగుతాం అంటే మా తాతల నుంచి కాంగ్రెస్ పార్టీ మేము. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్. మా తాత పేరు మాణిక్యం తాత, బస్సీ లీడర్ ఉండే, ఇప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము పార్టీ చేంజ్ అయింది లేదు, కాంగ్రెస్ పార్టీ అంతే మా పార్టీ. ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదో. నితిన్ అన్న ఎంత చదువుకుండు? 10th చదువు ఆపేసిన అన్న. ఎందుకన్నా 10th చదువు ఎందుకు ఆపేసిన అంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండే అన్న. 10th ఇంకా చదువుకుందాం అన్నట్టు చదివిన. ఇప్పుడు ఇన్కమ్ ఇంట్లో ఎట్లా అన్న ఇన్కమ్? మా తమ్ముడు గారి ఇట్లానే ల్యాండ్స్లలో మేము కూర్చునేది ఉంటే ల్యాండ్స్లలో మేము కూర్చుంటాడు. ఇక నేను మేము మంత్కి ఇట్లానే నార్మల్గా వీడియోలు చేస్తుంటే 2-3 ప్రమోషన్లు వస్తుంటాయి కదా, అట్లా ఏదో ఒక 2-3 ప్రమోషన్ చేసే పైసలు మనం ఇచ్చేస్తాం. ఇట్లా మీ తమ్ముడు విలన్ అంట కదా? ఆడ అట్లా ఉంటాడు అంతే. అంటే ఏమన్నా ఆడు నాకు ఇంత ఏమైనా మా తమ్ముడు ఆడికి చాలా గలీజాడు అన్న. చెప్తున్నా కదా, నా కాలర్ దాకా వస్తే తెల్ల దిగేస్తుంది, మెడ చినిగిపోతుంది. అంత గలీజాడు మా తమ్ముడు. ఆడు చూసే ఉంటారు, ప్రోమోలో కనబడుతుంది కదా. అన్న ఇంట్లో డాడీ లేడు, మా అమ్మ ఒకటే కష్టపడుతుంది, నీకు ఎలా అనిపిస్తుంది అన్న? మమ్మీ కష్టపడుతుంది అని చాలా బాధ అనిపిస్తుంది. ఒకటే ఇంట్లో ఒక మమ్మీ ఉన్నట్టులకే తెలుస్తుంది. డాడీ పోయిన తర్వాత నాకు అన్నీ మా అమ్మనే, నాకు మా తమ్మునానికి ఏదున్నా మా అమ్మ తర్వాతనే. ఏదైనా నేను లైఫ్లో సెట్ అయిన తర్వాత ఫస్ట్ మా అమ్మని రాణి లెక్క చూసుకుందాం అనుకుంటున్నాను. అన్న తాగుతాడా అని అంటే ఏమంటావు అన్న? తాగి అయితే నేను ఏ రోజు కనవాడ తాగలేను, నేను తాగను. తాత ఒక బిజర్ తాగుతాను, ఓపెన్ చెప్పేస్తా, బిజర్ తాగుతా. నితిన్ అన్న ఎవరన్నా మర్డర్ చేసిండా? మర్డరా ఎందుకు చేయలేనన్నా? మొన్ననే కదా చీమన్ నరికిన పడా 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 ఓడుస్తే. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు న్యూస్లో అంతా వైరల్ అవుతుంది. ఏం మాట్లాడుతావు అన్న? మర్డర్ మన ఒక్కనికి మర్డర్ సెట్ అవుతుందా? మనకి ఎందుకు అవన్నీ? అని ఇట్లా కామెడీ వీడియో చేస్తున్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇగో ఎంత బాధలున్నా నా వీడియో చూసుకుంటే ఆంటీలు అంకుల్ అందరు నవ్వుతారు పై, ఓపెన్ చెప్తున్నా. నా వీడియోలు చూస్తే నవ్వుతారు. అంటే ఇప్పుడు లైఫ్ టైం ఇట్లానే వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఏ అన్న ఇంకో లైఫ్లో ఎప్పుడు సెట్ అవుతామో, ఏ మూమెంట్లో సెట్ అవుతామో అది ఓన్ గెలవది. నేను ఇది ఎందుకు చేస్తున్నా అంటే నార్మల్గా నా రీచ్ మంచిగా ఉంది, నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే మినిమం 1,00,000 పోతుంది, దాన్ని ఆపొద్దని చెప్పి నేను బి ఇంకా మన అన్న వాళ్ళు చెప్తుంటారు చేస్తుండే నితిన్ పోతుంటే పుష్ అయితే ఏదైనా ఒక లైఫ్ సెట్ అవుతుంది అని అంటారు. అట్లానే అది బి చేస్తా, నాకు బి ఇంకా వేరే పనులు ఉంటే అవి బి వేసుకుంటా. నేను ఎట్లయినా నేను నెల తిరిగేటప్పుడు ఒక 2 రూపాయలు అయితే ఇంట్లోకి తీసుకుపోతా అంతే. చాలా అన్న థ్యాంక్ యూ నా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నాకు మా ఛానల్ గురించి ఏమైనా చెప్తావా అన్న? అన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని ఫుల్ దాకా ఎండ్ దాకా చూసి డూ లైక్ సబ్స్క్రైబ్. చలో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తా, అప్పటిదాకా బాయ్. బాయ్ బాయ్.